ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పు పట్ల ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకవాదులు చాలా పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉన్నారు. సో దాని మీద నేను నా విజ్ఞప్తి చేయాలని ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కారణం ఏంటంటే 2004లో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు వీళ్ళందరూ ఏమన్నారంటే, సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత నోరు మూసుకొని కూర్చోండి, ఇంకా వర్గీకరణ అంశాన్ని మీరు మాట్లాడొద్దు అని వర్గీకరణ కోరేటటువంటి మాదిగ ఉపకులాల వాళ్ళకి హెచ్చరిక చేశారు. సో ఆ హెచ్చరికని గౌరవించి, సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి వాళ్ళు సుప్రీంకోర్టు మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయకుండా, సో ఇది రాజకీయపరమైనటువంటి సొల్యూషన్ కోసం అని చెప్పేసి వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. వాస్తవంగా 2004లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఒక ఆర్టికల్ 341, ఈ 341 అనేటటువంటి ఆర్టికల్ వాస్తవంగా అది వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం కానే కాదు. అయినా వీళ్ళకున్న వర్గీకరణ కోరే వారి యొక్క అజ్ఞానాన్ని బట్టి, అమాయకత్వాన్ని బట్టి వాళ్ళు దాన్ని నమ్మారు. వాళ్ళు ఏమని అది ఆర్టికల్ అసలు ఏంటది? ఆ ఆర్టికల్ ఏమిటంటే, అది ప్రెసిడెన్షియల్ లిస్టులో ఉన్నటువంటి పేర్లుగా ఏవైనా కూడా తొలగించడానికి కానీ, లేకపోతే ఒక పేరును కలపడానికి కానీ అది పార్లమెంటు మాత్రమే చేయాలి అని ఉన్నటువంటి ఆర్టికల్ అది. దానికిను వర్గీకరణకిను అసలు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక కులాన్ని కలపడం లేదు, లేక ఒక కులాన్ని తీసేయడం లేదు. ఉన్న వాటినే వారి యొక్క డిఫరెంట్ లెవెల్స్ని బట్టి, వారి యొక్క వెనుకబాటుతనాన్ని బట్టి క్లాసిఫై చేసేటటువంటి చట్టం తప్పితే కులాలను కలపడం లేదు, కులాలను తీసేయడం లేదు. కానీ ఈ విషయాన్ని ఈ వర్గీకరణ కోరే శక్తులు ఏవైతే ఉన్నాయో వారికి ఇది అర్థం కాలేదు. అర్థం కాక ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదో మోసం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి చట్టం చేయలేదు అనేటటువంటి భ్రమ కల్పించడం జరిగింది వాళ్ళకి. సో దాంతో వీళ్ళు ఏం చేశారు, రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతున్నారు తప్ప, ఇది కోర్టులో ఉన్నటువంటి అంశము, ఇది కోర్టులో పోరాటం చేయాలి తప్ప ఇది రాజకీయమైనటువంటి పోరాటం కాదు అనేటటువంటి విషయాన్ని వీళ్ళు గమనించకుండా చేశారు. ఇది ఏదో కృష్ణమాదిగా క్రియేషన్ లాగా వీళ్ళు వర్గీకరణ వ్యతిరేకించే శక్తులు మాట్లాడుతున్నాయి. చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఇది మందకృష్ణ మాదిగకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. అసలు ఇక్కడ ఏ ఉద్యమం లేనటువంటి రోజుల్లోనే 1965లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి లోకూర్ కమిషన్
అది సెంట్రల్ సెక్రటరీ బిఎన్ లోకూర్ గారి యొక్క కమిషను అప్పుడే తేల్చింది. అప్పుడే ఏమని తేల్చిందంటే రాష్ట్రాలలో కొన్ని కులాలు అభివృద్ధి చెందాయి, ఆ కులాలకి వాస్తవంగా రిజర్వేషన్ అవసరం లేదు అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ఎప్పటి 1965, ఎప్పటి 2024, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. 60 సంవత్సరాల నుంచి ఈ వ్యత్యాసము కొనసాగుతూ ఉంది. ఈ కొనసాగింపులో వ్యత్యాసాలు పెరుగుతూ వచ్చాయి తప్ప వ్యత్యాసాలు తరగడం లేదు. సో ఈ వ్యత్యాసాలని తగ్గించడానికి ఉన్నటువంటి అవకాశం ఏంటంటే వర్గీకరించడం అనేటటువంటిది అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సోషల్ ఆర్గనైజేషన్లు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి ఒక విషయం. కమిషన్లు అన్నీ కూడా ఆమోదించినటువంటి విషయం. అలాంటి దానిని వీళ్ళు వ్యతిరేకించేటువంటి వర్గాన్ని వాళ్ళ యొక్క వాదనలు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు ఇప్పటికైనా, ఇది మీకు తెలియదని నేను చెప్పట్లేదు, కానీ ఏంటో నాకు భలే విచిత్రంగా ఉండి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఆయన ఏం చెప్పారు అని అంటే, ఏ కులం కూడా, ఏ సోషల్ క్లాస్ కూడా, సోషల్ క్లాస్ అన్నారు ఆయన, ఏ సోషల్ క్లాస్ కూడా, మన వాళ్ళు కూడా సామాజిక వర్గాలని పత్రికల్లో రాస్తున్నారు, సామాజిక వర్గం అంటారు, అంటే క్యాస్ట్. ఏ యొక్క క్యాస్ట్ కూడా తమ జనాభా నిష్పత్తి కన్నా ఎక్కువ వాటా పొందడం జరగకూడదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా రాశారు. ఈ మాటని కమిషన్లు కూడా వాళ్ళ యొక్క నివేదికల్లో పేర్కొన్నారు. అంబేద్కరే కాకుండా అంబేద్కర్ని కోట్ చేస్తూ మిగిలిన అనేక మంది జ్యూరిస్టులు, సుప్రీంకోర్టులో పేరు మోసినటువంటి జడ్జెస్ అందరూ చెప్పారు ఏంటంటే, షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ క్యాస్ట్లు, అందులో అనేక వ్యత్యాసాలు ఉన్నాయి, అనేకమైనటువంటి దొంతరలు ఉన్నాయి, వీటన్నిటినీ కలిపి ఒక గ్రూప్ కింద తయారు చేసి షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అన్నారు. అంత మాత్రం చేత అది ఒకటి కాదు అన్నారు. అంతే కదా. మరి మాల మహానాడు అనే పేరుతో ఎందుకు వచ్చింది? మాల మహానాడు అంటే మాలవారు ఒక క్యాస్టు, మాదిగ వారు మరొక క్యాస్టు, లేకపోతే ఇంకొక 59 కులాలు ఉన్నాయి కదా. ఎక్కువ తక్కువలు ఉన్నాయి, జనాభాలో ఎక్కువ తక్కువలు ఉన్నాయి, వారి యొక్క అభివృద్ధిలో ఎక్కువ తక్కువలు ఉన్నాయి, వాళ్ళ యొక్క సంస్కృతిలో ఎక్కువ తక్కువలు ఉన్నాయి. ఇలాగా అనేకమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయని అందరూ ఒప్పుకుంటున్నారు. అందరికీ తెలిసిన విషయమే ఇది. ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన ప్రతి పుస్తకంలోనూ మాలవారు, షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి మాలవారు మిగిలిన కులాల కన్నా ఎక్కువగా అభివృద్ధి చెందారని చెప్పేసి, వాళ్ళు తమను తాము పెద్ద కులంగా భావించుకుంటారని, పై కులంగా భావించుకుంటారని అనేకమైనటువంటి పుస్తకాల్లో రాసి ఉంది. మరి వాళ్ళ నివాసాలు వేరుగా ఉంటాయి, వీళ్ళ నివాసాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ ఆచారాలు వేరుగా ఉంటాయి, వీళ్ళ ఆచారాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోరు, వాళ్ళ ఇంట్లో వీళ్ళు భోజనాలు చేయరు. ప్రేమ వివాహాల గురించి కాదు నేను చెప్పేది. ప్రేమ వివాహాలు ఏ కులంలోనే జరుగుతూనే ఉంటాయి. అగ్ర కులాలతో, ఉదాహరణకి బ్రాహ్మణులతోటి వివాహాలు జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కమ్మవారితో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. రెడ్లతో వివాహాలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మాలామాదిగల మధ్యలో కూడా వివాహాలు జరిగాయి, కాదనేది లేదు. దానికి ఖచ్చితంగా మా కుటుంబంలో కూడా చాలా వివాహాలు జరిగాయి. అవన్నీ ప్రేమ వివాహాలు ఆ విధంగా జరిగాయి. దాన్ని మేము ఎప్పుడు కూడా ఆహ్వానిస్తాం. అయితే మా కుటుంబంలో కొన్ని జరిగాయని, లేకపోతే ఇంకొక కుటుంబంలో జరిగాయనేది కాదు కదా. కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. కొన్ని లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవహారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి
నష్టం కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు ఈ వర్గీకరణ కోరేటటువంటి మాదిగ ఉపకులాల యొక్క అవగాహన రాహిత్యం కావచ్చు, లేకపోతే వారి యొక్క నాయకత్వ లోపం కావచ్చు, వాళ్ళు వెనకబడ్డారు. మరి వెనకబడినటువంటి వాళ్ళని సమానమైనటువంటి స్థాయికి తేవలసినటువంటి బాధ్యత సమాజం మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది, రాజకీయ పార్టీల మీద ఉంటుంది, అనేకమైనటువంటి వాళ్ళ మీద ఉంటుంది. అనేక దశలు ఉంటాయి దీనికి, అనేక దశలు. గ్రామ స్థాయి ఉంటుంది, మండల స్థాయి ఉంటుంది, రాష్ట్ర స్థాయి ఉంటుంది, దేశ స్థాయి ఉంటుంది. ఇలాగ అనేకమైనటువంటి స్థాయిలు ఉంటాయి. అందుచేత ఏంటంటే ప్రతి స్థాయిలో కూడా ఆలోచించవలసినటువంటి అంశం ముఖ్యంగా ఏంటంటే అందరూ ఆమోదిస్తున్నటువంటి ఒక సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనేటటువంటి అంశం మీద మరి ఈ వ్యతిరేకించేటటువంటి వాళ్ళు, సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించే వాళ్ళు నిన్న మొన్నటి దాకా మేము గొప్ప ప్రజాస్వామికవాదులము, గొప్ప సామ్యవాదులము, గొప్ప విప్లవకారులము అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఈ వాదంలోకి వెళ్ళి ఈ వాదాన్ని చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను కోరేది ఏంటంటే ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది. సుప్రీంకోర్టు 7 మెంబర్ జడ్జిమెంటులో ఏమనుంది, మేము అన్యాయం జరుగుతుంటే కళ్ళు మూసుకుని ఎట్లా కూర్చోవాలి, న్యాయం చెప్పాలి కదా అనే మాట కూడా వాడారు. కళ్ళు మూసుకుని ఎలా కూర్చుంటాము అనే మాట కూడా వాడారు. అందుచేత ఇప్పుడు ఇది హై టైము. వీరు వర్గీకరణ వ్యతిరేకించే వర్గం నిన్న మొన్న సింహగర్జన అని మొదలుపెట్టారు. అంటే ఏంటి, వీళ్ళు ఈ వైరుధ్యాల్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం. వైరుధ్యాల్ని పెంచడం అనేది ఏ విధంగా సమాజం ఇన్ని విధాల అభివృద్ధి చెందిన వాళ్ళు వేరే వాళ్ళకి కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఇవ్వాలి. ఇవ్వకపోయినట్లయితే అది చాలా అన్యాయం అవుతుంది. హిస్టారికల్గా అది బ్లండర్ అవుతుంది. మరి ఒక రాజకీయ శక్తిగా ఎదగడానికి ఈ మాదిగ రెండు వర్గాలు తమ వాటాలను తమ పంచుకొని ఈ దేశంలో వాళ్ళకి రావాల్సినటువంటి స్థానాన్ని పొందడానికి ఇది చాలా పెద్ద అవరోధంగా ఉంటుంది. ఇప్పుడు దాకా ఈ 50 సంవత్సరాలు అదే నడిచింది. ఇంకా కొనసాగించుదామనేటటువంటి ప్రయత్నం అనేది సరైనది కాదు. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించండి. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి ఆహ్వానించి ఈ వర్గీకరణని సాఫ్ట్గా జరగడానికి సహకరించండి. అంతేగాని సింహగర్జనలు చెయ్యవద్దు. అది మంచి సంకేతం కాదు. ఎందుకంటే చరిత్ర మీకు మాత్రమే తెలుసు అనుకుంటే పొరపాటు. ఒకప్పుడు తెలియకపోవచ్చు మాకు, కానీ ఇప్పుడు తెలుస్తుంది కదా. ఎల్లకాలం కళ్ళు మూసుకొని మేము కూడా ఉండలేం కదా. మేము కూడా మా యొక్క గళం ఇప్పుతాం కదా. ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా. అందుచేత మనము ఈ వైరుధ్యాల్ని పెంచేటటువంటి ఆలోచన కానీ, ఈ వైరుధ్యాలని పెంచేటటువంటి కార్యాచరణ కానీ విరమించుకోవాలని చెప్పేసి నేను ఈ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వర్గీకరణ జరగడం అందరికీ మంచిది, సమాజానికి మంచిది, దేశానికి మంచిది, మాలలకు మంచిది, మాదిగలకు మంచిది, అందరికీ మంచిది. దీనివల్ల ఏదో పెద్ద గొప్ప ప్రమాదం ముంచుకొస్తుంది అనేటట్టుగా విధంగా ప్రచారం జరుగుతూ ఉంది. అది తప్పు. ఇది సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్. అది అంబేద్కర్ కోరుకున్నటువంటి జడ్జిమెంట్. డాక్టర్ అంబేద్కర్ వాదులమని చెప్పుకుంటూ అంబేద్కర్ వాదాన్ని వ్యతిరేకించేటటువంటి ఈ విధానము మంచిది కాదు. గాంధీవాదం అంటారు దాన్ని.
అంటే అంబేద్కర్ వాదము, గాంధీ వాదము. గాంధీ రిజర్వేషన్లు వ్యతిరేకించాడు, అంబేద్కర్ రిజర్వేషన్లకు కోరాడు. సో మీరు ఈ వర్గీకరణ వ్యతిరేకించడం అంటే గాంధీ వాదాన్ని సమర్థించడమే, అంబేద్కర్ వాదాన్ని వ్యతిరేకించడమే. అంబేద్కర్ వాదాన్ని వ్యతిరేకించడమే, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించడమే, రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే, ఇవన్నీ వ్యతిరేకమే. అంచేత అలాంటి పనులు మనం చేయడం మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, మనకు కూడా మంచిది కాదు. ఇంకా ఈ వర్గీకరణ జరగడానికి సహకరించమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆలోచించండి, కొంచెం కూల్గా ఆలోచించండి, చర్చించండి కొని. అంతేగాని ఈ యొక్క వేదికలు అంటే ఇది గర్జనలు, ఉద్యమాలు ఇలాంటివన్నీ చేయడం మంచి సంకేతాలను పంపించదు సమాజంలోకి. ధన్యవాదాలు. మరొకసారి ఆలోచించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.